నాకు తెలిసి వీళ్ళు ఎవరన్నా బీజేపీకి వేసిన వాళ్ళు ఉన్నారా? పువ్వు గుర్తుకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఓట్లేసిన వాళ్ళు అయితే లేరు కదా. వాళ్ళు క్లియర్గా ఉన్నారు. వీళ్ళు మనకు ఓట్లేసిన వాళ్ళు కూడా కాదు. ఈ విశ్వాసం పెరగద్దు. ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని కూడా మీ ఓటు కరెక్ట్ గా చేయి గుర్తుకే పోతుంది. ఒక పువ్వు గుర్తు ఒక చేయి గుర్తు దగ్గర పెట్టండి, మీరు ఓటు వేయమనండి. మీరు మీ చేయి ఆటోమేటిక్ ఎట్టిపోతుంది. ఇనుముకు అయస్కాంతానికి మధ్యలో సంబంధం ఎట్లుంటుందో అది పక్కన పెట్టి అతుకున్నట్టుగా మన ఓటు కూడా కాంగ్రెస్ అంత తీసుకున్నది. కానీ వాళ్ళు ఇంతవరకు మనకు సపోర్ట్ చేయలేదు. ఇంతవరకు ఆర్డర్ తీసుకొచ్చింది వాళ్ళే, ఇంతకాలం సపోర్ట్ చేయకుండా నష్టపోతున్న వాళ్ళే. వీళ్ళు క్లియర్ ఉన్నారని చెప్తున్నా నేను. మనల్ని ఈ విశ్వాసాలకు సంబంధించింది పెరగద్దంటున్న వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు. కానీ మన ఓట్లు తీసుకున్న వాళ్ళు క్లియర్ గా లేరు అనే విషయం మనం మర్చిపోద్దని సరైన కోరుతున్నాను. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా రేపు బయటికి రావాల్సిందే. మాట్లాడాల్సిందే. ఎవరు? రేవంత్ అయినా మాట్లాడాలి, రాహుల్ అయినా మాట్లాడాలి, చంద్రబాబు అయినా మాట్లాడాలి, జగన్ అయినా మాట్లాడాలి, కేసీఆర్ అయినా మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడాల్సిందే. ఆ మాట్లాడే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాము మొత్తం తెలంగాణ మొత్తం దళిత క్రైస్తవులందరూ హైదరాబాద్ లోనే 40 లక్షల మంది ఉన్నారు అంటుండ్రు. ఉన్నారో లేదో పక్కకు పెడదాం. కనీసం తెలంగాణ మొత్తం కలిపితే ఒక 30 లక్షలని ఉన్నారు అనుకుందాం. ఆ 30 లక్షల మందిలో ఒక 10 లక్షల మందిని హైదరాబాద్ రప్పించిన రోజు వాళ్ళు మాట్లాడుకుంటుంటారా చూద్దాం. ఆ 30 లక్షల మందిలో ఒక 10 లక్షల మందిని హైదరాబాద్ నగర్ రప్పించిన రోజు వాళ్ళు మాట్లాడుకుంటారా చూద్దాం. ముందు మనం శక్తిని పెంచుకుంటేనే ఎవరైనా మనకు అనుకూలంగా మారుతారు. ఒక రోమ క్లియర్గా ఉన్నారు నష్టం తీసుకొచ్చేటోళ్ళు, ఒక రో మనకు అండగొండడానికి మొత్తం ముందుకు రావట్లేదు. అట్లాంటప్పుడు మన ఓట్లు ఎందుకు పోవాలా? ఎటు పోతున్నాయి అంటే మన గురించి మాట్లాడిన వాళ్ళకి మనం ఓట్లు వేసుకుంటూ పోతున్నాం. కాబట్టి దీన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనం ఇది ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదు. ఖచ్చితంగా చర్చలు ఎవరితో పెట్టాలి? కేంద్రంతో పెట్టాలి. మద్దతు ఎవరిని కూడా కట్టాలి? ప్రతిపక్షాల మద్దతు కూడా కట్టాలి. యుద్ధానికి ఎవరిని సిద్ధం చేయాలి? దళిత ప్రజల్ని సిద్ధం చేయాలి. ఈ 3 మొదటి కర్తవ్యం పూర్తి చేయగలిగితే రెండో కర్తవ్యం ముందుకు వస్తుంది. మొదటి కర్తవ్యం ఏంది? ముందు బాధితులను కూడా కట్టడమే కదా. బాధితులు ఎవరు? దళిత ప్రజలే కదా. దళిత ప్రజలందరినీ బాధితులుగా భావించేటట్టు చేసి, వాళ్ళు బాధితులను గుర్తించేటట్టు చేసి వాళ్ళని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పాస్టర్లకే ఉన్నది కదా. ముందు నువ్వు కదా చర్చిని నడుపుతున్నది. మీరు కదా బైబిల్లో ఏమి అవగాహన లేకపోయినా అవగాహన కల్పిస్తున్నది. బైబిల్లో ఏమున్నదో అప్పుడు వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు కదా. ఆ బైబిల్లో ఇది ఉన్నదని చెప్తున్నది మీరే కదా. కాబట్టి అప్రమత్తం చేయాల్సింది మీరే కదా. దయచేసి 3 కర్తవ్యాలను నేను భావించుకుంటున్నా. మొదటి కర్తవ్యం బాధితులు అనబడుతున్న దళిత ప్రజలందరినీ కూడగట్టడం. ప్రతి ఊర్లో చర్చ్ ఉన్నది, ప్రతి ఊర్లో విశ్వాసులు ఉన్నారు. విశ్వాసం కూడగట్టే పని మొదలు చేద్దాం. రెండో పని మద్దతు కూడగట్టే పని చేద్దాం. వీళ్ళందరినీ కూడగట్టి మద్దతు కూడగట్టిన తర్వాత ఎప్పుడు ఏ పోరాటం చేయడానికైనా ఎవరితో చర్చ జరపడానికైనా మీ బిడ్డగా నా వంతు పాత్ర పోషిస్తాడనేసి కూడా మీరు మర్చిపోదని సాయం అనుకుంటున్నాను. నువ్వు రెడీ కాకముందే నిన్ను గుర్తించేటోళ్ళు ఎవరు? నువ్వు రెడీ కాకపోతే నేను గుర్తించేటోళ్ళు ఎవరు? నీ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు? నీ ఓట్లేసుకున్న వాళ్ళే మాట్లాడని రోజుల్లో నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? నీతో ఓట్లేయించుకున్న వాళ్ళే మాట్లాడడానికి సిద్ధంగా లేని ఈ రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మాట్లాడతలేడు? మెజార్టీ కాంగ్రెస్ ఓట్లేసాం కదా. ఇప్పుడు టిఆర్ఎస్ డెలిగేషన్ కమిషన్ కాడికి వెళ్ళింది, కాంగ్రెస్ డెలిగేషన్ వెళ్ళలేదు కదా. పోనీ టిఆర్ఎస్ డెలిగేషన్ వెళ్ళింది కానీ కేసీఆర్ నోట్ నుంచి కేటీఆర్ నోట్ నుంచి ఇంతవరకు నేనైతే ఆ స్టేట్మెంట్ వినలేదు కదా. అంటే ఎవరిని పంపిండ్రు? మనల్నే పంపిండ్రు. ఒకరు మాట్లాడలేదు, ఒకరు పంపలేదు. ఒకరు పంపిండ్రు కానీ వీళ్ళు మాట్లాడతలేరు. అంటే ఏంది ఇదంతా ముసుగులో? ఏంది ఇదంతా? అందువల్ల నిన్ను బలహీనుడుగా ఉన్నంత వరకు, నువ్వు బలహీనుడిగా అని చెప్పి వాళ్ళు గ్రహించినంత కాలం ఎవరు నీ వెనుక ఉండడానికి సిద్ధంగా ఉండరు. ఎప్పుడైతే వాళ్ళ తలరాతలు మన చేతిలో ఉండబడే శక్తి మీద, ఓటు మీద ఆధారపడినని భావించుకుంటారో అప్పుడు ఎవరైనా ముందుకు వస్తారు.
వాటి మొదటి పని పూర్తి చేయడానికి నేను ఎట్లా తిరగాలో తిరుగుతా, మీ అందరి కోసం తిరుగుతా. రెండో పని వచ్చినప్పటికీ ఎవరిని వేదిక మీదకి రప్పించాలో వాళ్ళ దగ్గర కూడా పోదాం. మూడవ దశకు వచ్చినప్పటికీ అది చర్చలకైనా యుద్ధానికైనా మీ బిడ్డగా నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా. ఇంతకంటే ఏం చేయాలి? మొదటి పని అందరం పూర్తి చేద్దాం, అందులో నా పాత్ర ఉంటుంది. రెండో పని మద్దతు కూడా కట్టడం, అందులో మీ బిడ్డగా నా వంతు పాత్ర ఉంటుంది. మూడో పని చర్చలు లేదా పోరాటం. చర్చలు చేయాల్సింది ఎవరు? కేంద్రంతో చేయాలి. కేంద్రం వినకపోతే ఎవరి మీద పోరాటం చేయాలి? వాళ్ళతోటే చేయాలి. ఇందులో నేను క్లియర్గానే ఉన్నా. నాకేమి ఎవరు అంటున్న తమ్ముడు విజయరాజు అన్న ఏ పార్టీ కంటే ఆ పార్టీ పోదామంటే నేనే ఏ పార్టీ కాదురా నాయన, వాళ్ళెవరో నన్ను బీజేపీ అంటారు, ఇంకో అంటారు. అరే వర్గీకరణ కోసం చంద్రబాబు చేస్తా అంటే నేను చంద్రబాబు వెంబడిపోయిన, మరి వర్గీకరణ చేపిస్తా అంటే కేసీఆర్ చేయంటే నేను కేసీఆర్కి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అరే వర్గీకరణ కోసం చేస్తారంటే నేను సోనియా గాంధీ గారికి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఒక వేదిక పంచుకున్న రోజులు ఉన్నాయి. వర్గీకరణ చేస్తానంటే నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, అండగున్న రోజులు ఉన్నాయి. నా యుద్ధంలో నేను గెలవడం కోసం అందరి దగ్గరికి వెళ్ళి అందరి సహకారం కోరిన. కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నానంటే నేను టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు వర్గీకరణ కోసమే నేను టీడీపీ కాదు, నేను టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ కాదు, నేను కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ కాదు. ఇప్పుడు నేను బీజేపీకి మొన్న మద్దతు నేను బీజేపీ ఎట్లా అవుతా? నాకు కండువ మారలేదు కదా. కండువ మారింది లేదు, మారేది కూడా లేదు, మర్చిపోవద్దు. ఇది మారేది కూడా లేదు. అట్లా మారితే పదవులు అవకాశాలు వస్తాయేమో, కానీ మాట్లాడే స్వేచ్ఛ కోల్పోతాం. అన్యాయం జరిగిన కాడ గట్టిగా నిలబడలేము, న్యాయం కోసం గట్టిగా కొట్లాడలేము. స్వతంత్రంగా ఉన్నప్పుడే ఏదైనా జరుగుతుంది. ఆ స్వతంత్రతను నేను ఎన్ని వచ్చినా కూడా నేను కోల్పోను. కాబట్టి మళ్ళీ చెప్తున్నా పెద్దలారా, మళ్ళీ చెప్తున్నా పాస్టర్లు, ఫాదర్లు, బిషప్ సంబంధించిన పెద్దలారా, మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటి ముందు చర్చికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడగట్టే పని చేద్దాం. దానికి నా సమయం కూడా నేను వెచ్చిస్తాను మీతో పాటు. రెండు కూడగట్టే సమయంలో లక్షలాది మంది సమీకరించే దశకు వచ్చినప్పుడు మద్దతుదారులు ఎవరో తేల్చుకోవడానికి కూడా తిరుగుదాం. ఆ దశ దాటిన తర్వాత ఇక మిగిలిందంతా కేంద్రంతో చర్చలు, అంటే బీజేపీకి సంబంధించిన కేంద్రంతో చర్చలు జరిగినా చర్చలు జరగకపోయినా వాళ్ళు ఒప్పుకోకపోయినా పోరాటం మాత్రం ఆపడానికి మనం సిద్ధంగా లేము.